ఓ దేవుడా ఇంటి పండి కుక్కే తావాలే పిల్లే తావాలే ఎడక తావాలే ఎవరో ఓడపాడ పోరం దగ్గర అసలు వచ్చిందో చంద్రమతి గడపడ కొడుకు దగ్గర అసలు వచ్చింది వీడు కళ్ళు పడ్డాక నాకు అద్దెర్రే నాకు ఇద్దర్రే ఇది చెయ్యర్రే అది చెయ్యర్రే అన్నది ఈ సొంత కొడుకు నాకు ఉచ్చేది ఉండే 2 కాలు పెట్టి గిరిగిరి తీపి మంచ కొడుకే చంపుతున్నాడు నీ కొడుకును వచ్చే ఎగబట్టు నీ కొడుకును వచ్చేయ్యా ఏమన్నా అందం ఉన్నాడు నీ కొడుకు కుడి కాలు కుట్టాది ఏదో కాలు మైంది ఇప్పుడు రసపుండు అవ్వా ఇంకా అందమైన కొడుకు అనగా నా దగ్గర కొడుకు పుచ్చిందా వీడియో పుచ్చిందా నీ కొడుకు వచ్చేయ్యా ఎందుకమ్మా కాడుపు కట్టెల పోను ఇక నీ కింద ఆశ్చర్యంగా చేయండి కొడుకు రోగాలు అన్ని మొత్తం నీ కొడుకు మీదనే ఉన్నాయి ఆ రోగాల మీద ఈగ ఆడుతుంది ఆ ఈగ వచ్చి మా మీద ఆడుతుంది మా మీద ఈగ పోయి మా పోరాల మీద ఆడుతుంది ఆ రోగం అంతా మాకు అందరికి సంభవిస్తుంది ఇక నీ కింద ఆశ్చర్యం చెయ్యము మా లెక్క మా ఊరావా మా బతుకుతాం ఇంటికి పోయి భగవంతా నా మీద ప్రదర్శి కట్టరాని కొడుకును ఓడి కట్టినవా నేను స్నానం వేయకుండా చెప్పుల కాళ్ళతోటి నీ గుళ్ళాడి పెట్టి గుళ్ళ తుప్పల తుప్పల ఉంచుతే కుడుకాయల కుష్టాది మకాలమండి ఇప్పుడు రాతముడు తల ముక్కుల కన్నవాళ్ళ ఈడలేని రోగాలన్నీ కొడుకు మీద ఉన్నాయే భగవంతుడు ఆదికి రాబడ్డా అయ్యో భగవంత మరికంట స్వామి నా మీద బాగా తెలిసి కొట్టరాని కొడుకును ఒడిగట్టినమా నాయనా ఎవడ నీ గుళ్ళ మన్ను పోయో ఉండలేదా భగవంతుడా అందరోల వెలగలేదా నారాయణ శరీరాని పూజలల్లా కట్టరాని కొడుకునల్లా ఓడిగట్టు దుఃఖంపు ఓడిగట్టు ఓ నాయన నేను చెప్పుల గేలతోటి నీ గుళ్ళడికి పెట్టినట్టు నా మీద పగలది కట్టరాని కొడుకును ఓడిగట్టి మగ దుఃఖం ఓడిగట్టి నాయన ఫలాని చంద్రమతి చంద్రజీల రాజు కొడుకుని కూర్చాది వాడంటే మా ఇంటికి ఎవరన్నస్తారా ఇంట్లో ఉన్న దాటులే నీ ఇంట్లో పని వెళ్ళిపోయారమ్మా అయ్యో అయ్యో నాదరామే నీ మాటలు కట్టే ఆనాడే ఉన్నవే దేవుడు ఎక్కడయ్యా అన్నవు చెప్పుల కాళ్ళతోటి మామ గుళ్ళెడు పెట్టినవు తుప గుళ్ళె ఉంచినవమ్మా దేవుని మీద గౌరవంగా పడ్డావు ఇవాళ నువ్వు దేవుడా నీ గుళ్ళె మన్ను అయ్యా నేను అందరూ ఉంటలేదా కొందరు పెరగలేదన్నావు చంద్రమతి కొడుకును చూడబోతే ఎర్రవేలు లెక్క కొడుకు ఉన్నాడు గాని రోగపు కొడుకాయే బామా సోమరాలు దాని కుడికాలు కుట్టాది ఎడవకాలి మండి కుష్టాది రోగపు కొడుకును కన్నది చంద్రమతి అంటే చంద్రశేఖరరాజు కొడుకు అంటే ఇళ్ళ లోకం మీద బామా చంద్రశేఖరరాజు కూని కుష్టాది కొడుకును కన్నది అంటారు
వాళ్ళ బామా దేవుడాది కచ్చే దేవుడు ఎక్కడయ్యా అన్నవు బామా ఆ దేవుడు నీ మీద బొల్లగమ్మండి ఇలాంటి కొడుకు నోడి కట్టిండు ఈ కొడుకు మన కొడుకు కాదంటమా దాజొల్లు పోతానమ్మా బామా కాకి పిల్ల కాకి ముద్దన్నారు పిట్ట పిల్ల పిట్టకు ముద్దన్నరే వాడు ఏ కొడుకైనా మనం కన్న కొడుకు మనము వాలే కొడుకరారా కొడుక అమ్మ చేసిన పుణ్యం గిడికచ్చే కొడుకో బామా ఆ కొడుకు రోగం కొడుకును కానీ నన్ను నీకు జిట్ల పుట్టి ఆ కొడుకునే మన చేయకమ్మా ఆ వంశం ఉండాలి కొడుకైనా కొడుకు కాశము పోషము ఓర్సి భూమి మీద బతికినాడు బామంగా ఆ కొడుకు పేడ ముందు పుండవంటి దానం చెయ్యడా అమ్మాయిగా కొడుకుని అడ్డ బాబా సాధు మన ఆ భార్యకు తీరే చెప్పింది మరెవరయ్యా రోగం కొడుకు పుట్టిండా కన్నిమలగిరి పట్టములా మరి ఆ ఆనందరాజు భార్య అన్నపూర్ణదేవి గర్వాణ చక్కని అడవిలో కలిగి అప్పుడు పుట్టిగా విన్నప్పుడు పుణ్యము గర్వాణ పండగ బిడ్డ కోటి బాధల పడ్డా కొడితేవా బిడ్డ పుణ్యము గర్వాణ ఇక కన్న పేరు తగ్గలేదు కొట్టు పేరు దూరం అయిందమ్మా సంబరపడ్డది తల్లి అన్నపూర్ణాదేవి ఆ బిడ్డ సాధంగా పెంచగా ఒక రోజు 2 నెలల బిడ్డ 3 నెలల బిడ్డ 3 వాళ్ళ బిడ్డ 6 5 11 రోజుల పుడు వాళ్ళ కొమ్మంత పుడు మీద బాపుకున్నదాట కుమారి అట్లా కొన్ని రోజులయ్యా రోజులల్లా కర్త ఉండరా మరి 11 10 21 రోజు నాడు నా బిడ్డ రామైపోతే పోరైపోతుంది అన్న వాళ్ళు పేరు పిలిస్తే కలవల్లో కిరకన్నారమ్మా బ్రాహ్మణులకు ఆ బ్రాహ్మణులు రంగానందరాజు కూడా సంబరపడ్డాడు సాధుకున్న బిడ్డ 10 పట్టిండు బిడ్డ నువ్వు లేకపోతే నాకు ఈ కడుపు వండ ఆ బిడ్డ చేయబట్టి ఈ బిడ్డ కలిగిందని సంబరపడ్డాడు బిడ్డ కలిగిన సాధుకున్న బిడ్డను దూరం అన్నాడు వాడు ఆ బిడ్డే నా బిడ్డ ఈ బిడ్డ నా బిడ్డ బ్రాహ్మణ పిలిపించుకున్న అయ్యా బ్రాహ్మణోస్తములు నా బిడ్డ పుట్టిన కలిగే స్థితి చూడు అన్నాడు ఆ బ్రాహ్మణ అన్నాడు అయ్యా నిండు అమావాస నాడు కలిగింది నీ బిడ్డ శుక్రవారం దగ్గర గడియ నిండు అమావాస నాడు 12 దాటలేదమ్మా అమ్మ నీ బిడ్డ కలిగింది నీవు కన్న నీ బిడ్డ సాధుకున్న బిడ్డ పేరు సీత మహాలక్ష్మీదేవై అన్న నీ బిడ్డ పేరునమ్మా బిడ్డ సూర్య వేడికల చంద్ర వేడికలు ఇప్పుడు సేటి పొద్దులా గన్న జ్యోతుల పురుగులే ఉన్నది సిరి వెన్నెల దేవి అన్నడే వెన్నెల దేవి అన్నడే బిడ్డ పేరు నేడు వెంటనే పేరు కట్టిన వాళ్ళకు అవదానం గోదానం వస్త్రదానం దానం చేస్తున్నాడు దానం పట్టుకుని బ్రాహ్మణులు పోతుంటే ఆనందరాలనుడు బామ అన్నపూర్ణదేవి మనం కన్న బిడ్డ మన చిన్న బిడ్డ పెద్ద బిడ్డ సీత మా లక్ష్మి చిన్న బిడ్డ సిరివెన్నెలమ్మ ఔరంగజాలమ్మ అన్నాడు
బిడ్డలమ్మ కానీ మన బిడ్డలు అన్నలా కానీ సాదుకున్న బిడ్డ అన్న మాట మన నోటికి రావాలి ఆ మాట మన నోటికి వస్తే మనం పాపాన పోతాం ఆ బిడ్డ లేదు మనకు ఈ బిడ్డ ఎక్కడిదమ్మా ఇద్దరు బిడ్డలు అవునాం కదా అది అని కదిరగాడి పోయి ఆనందరాజు రాజవేలుతున్నాడమ్మా మరి ఏడేడు మెడల ఆ తల్లి ఆనందానికి చెప్పనడివి లేదు నాకిద్దరు బిడ్డవా కన్న పేరు దగ్గర గొడ్డు పేరు దొరికింది ఎవరి కన్నా చెప్పలే కనవుతావా తల్లి అన్నపూర్ణదేవి నీ గారు కొడుకు బిడ్డ అంటే నాకిద్దరు బిడ్డని నేను పేరు గొప్ప చెప్పకుంటానా సేన మీద రైతుకి ఎన్ని ఆశలు ఉంటాయో ఎదిగే పిల్లగాళ్ళ మీద వైరాల గన్ని ఆశలు అన్నారమ్మా నా బిడ్డ చదువు శాస్త్రం విద్య బుద్ధిమంతురాలు కావాలని బిడ్డను తీసుకుపోతే రుణం పల్లెల తోలిందాట అక్క ధోని బాటగా చిన్న బిడ్డ సిరివెన్నెల దేవి చిన్న బిడ్డ అప్పటి వరకు సాదుకున్న బిడ్డ 12 ఏళ్ల బిడ్డ అయినప్పుడు సిరివెన్నెల సాదుకున్న బిడ్డ 12 ఏళ్ల బిడ్డ బడికి పోయి ఇంటికి వస్తాంటే 6 ఏళ్ల బిడ్డ అయినప్పుడు సాదుకున్న బిడ్డ 13 ఏళ్ల బిడ్డ 7 ఏళ్ల బిడ్డ చిన్న బిడ్డ అయినప్పుడు సాదుకున్న బిడ్డ 14 ఏళ్ల బిడ్డ పెరిగిన ఏదో వచ్చిన మలంగే తండ్రి ఆ బిడ్డ సీతా మహాలక్ష్మీదేవి రుద్దుమతి కాని బిడ్డ రుద్దుమతి అయినప్పుడు ఇటు వచ్చిన బిడ్డ బడికి పోతాను ఇంటికి వస్తాను జరిగిన ఆడపిల్లని ఇంట పెట్టుకుంటే ఎంతమంది ఏమంటారు ఆయన కడుపుతోని గన్న బిడ్డ సాదుకున్న బిడ్డకు పెళ్ళి అంటే లేడు పేరంటామంట లేడంటారే చదువుకున్న బిడ్డకు నేను పెళ్లి చేసుకుని కావాలి ఆనాడు ఏమన్నా నేను 2 రూపాయి రాజ్యం నా అర్ధ రాజ్యం నా సాదుకున్న బిడ్డకు అనలేదా అన్నమాట నా పద్దు పలికి బుంకద్దు రాజు పొందువారు వంశం అన్నమాట నేను తప్ప పలికి బుంకను రాఘవ రామచంద్ర నా పెద్ద విద్య ఘనంగా పెళ్లి చెయ్యాలి వర్ణం అంతా అనుకుంటారు
రాఘవ రామచంద్ర చదువుకున్న వంతుడు చక్కనైన వాడు పెద్ద బిడ్డ చదువుకున్న బిడ్డకు పెళ్లి ఘనంగా చేసిండు అంటే 780 దూరాన రాకపోకల మీద రాయబారం కలిపి ఆ రాజే చిలకంగి గిరినగరంలో చిలకంగి మహారాజని పిలగాన్ని తీసుకొచ్చి చదువుకున్న బిడ్డకు తోడు రాదు శుభతోటి శుభలకమైన చదువుకున్న బిడ్డ ఘనంగా పెళ్లి చేసిండు రాజుగా కన్నుల పేరు దక్కియాలి కొన్నుల పేరు దక్కియాలి బయలమ్మని అల్లుడు చేతిలో పెట్టి అత్తగారింటికి దాకా నంపిండు ఆ చదువుకున్న బిడ్డ సీత మలక్ష్మి చిలకంగి గిరినగరముల చిలకంగి మహారాజు తోటి రాఘవ రామచంద్ర సంబరంగం ఉంటుంది మరి ఇక్కడ ఎవరయ్యా సిరివెల్ల పడిపోతుంది ఇంటికి కనిగా చంద్రమది ఇంట్లో చూడే నవ్వు 8-9 ఏళ్ళ పిల్లగాడు అయితుండే కానీ ఊళ్ళో పోలేదమ్మా కడప దాడతలేడు పిల్లగాడు కుడికాలి కుష్టాదా ఎడమ కాలి మండాయ రోగపు కొడకాయ కూసుండగాడ గుంపెడిగలాద ఇంటిలోన తల్లి వంటశాల చంద్రమతి అన్న వండుతందే తోరుగుల మీద కూస్తున్నాడు కుష్టాది వాడు మనకంట రాదు అప్పుడు సిరివెన్నెలని పేరు పెట్టినప్పుడు చంద్రశీల మహారాజు మణికంఠ రాదని పేరు పెట్టుకున్నాడే కొడక మణికంఠ పేరుకు ఎంతో చక్కదనం ఉన్నది కానీ కొడుక నీ పేరుకు దగ్గర నువ్వు అందము లేకపోతివిరా అమ్మా బాధపడతా ఉన్నాడమ్మా కన్న తండ్రి బాధపడతా ఉన్నాడమ్మా కన్న తండ్రికి కొడక ఏం కొడక పుట్టిన నాయన నీ అవ్వదేతుల పుణ్యం నీకు గింత దగ్గర అన్న తల్లి వంటగదిరా వంట పని చేస్తండి ఆ మందిరల్లా కల్లా చూస్తే బాలుడైనా అప్పటివరకు 8-9 ఏళ్ళ పిల్లగాడు పెరిగి ఒక్క నెల అక్కడ బదాడి పదారు ఎక్కలేదమ్మా మరి కాపురపుడు కన్నా పట్ల బామణ బడికి వెళ్ళిపోతామని పాలు పట్టుకున్నారమ్మా అన్న మీరు ఎడిపోతారన్నా మేము బడికి పోతాను నేను కూడా బడికి వస్తా అలాగే నువ్వేం చేస్తావు మీరు చెప్తారన్నా నువ్వు రాసుకుంటావు నేను కూడా రాసుకుంటా అన్న రాదు అసలు మీరేంటి వాళ్ళు రాదులా మేము మీ నాన్న పేరు చంద్రశీల మహారాజు నీ పేరు మణికంఠ రాజు రాదు ఓ మన రాజు కొడుకులు ఎక్కడారా కొడుకులు లేరు బిడ్డలు ఎక్కడారు బిడ్డలు కూడా లేరు
మరి వాళ్ళ నాన్న పేరు చెప్తాను. వాడిని చూడకపోతే రోగం పుగరడాయా రాజు పేరు చెప్పేది ఉంటే రాజు కొడుకు అని చెప్పేది ఉంటే నాతో పాటుగా వీళ్ళతో పాటుగా బడికాడ తీసుకపోతారా అని చెట్టు పేరు చెప్పుకొని కాటను కూడా గిస్తుంటోలేరా నీ మాట పొక్కారు పక్కరా చెట్టు పేరు చెప్పుకొని కాటను కూడా గిస్తుంటోలే. ఎందుకంటే రాజు కొడుకు అని చెప్పేది దగ్గర తీసుకుంటారు అని అబద్ధం ఆడుతాడు వాడు. రాజు కొడుకులు నారా బిడ్డలు నారా మరి మనవు పుట్టే మన తెలివని పోరగాళ్ళు రాజు ఎక్కడ పుట్టిలురా చిత్రం ఉన్నదిరా. చాలా విచిత్రంగా ఉన్నది ముచ్చడి. అంతే అంతే బడివేటిగా దడమ్మ పిల్లలు ఎవరి స్కూల్లో వాళ్ళు వెళ్ళిపోండి. వాసన ఎక్కడరా పని మంచిగా శుభ్రంగా ఉంది కదా. వాటర్ ఇట్లా కొట్టించారు. ఎవరి అబ్బాయి ఎవరాళ్ళు ఆయన అంటే చంద్రశేఖర ఆయన కొడుకులు ఎక్కడిది బిడ్డలు ఎక్కడిది చంద్రశేఖర కొడుకులు ఎక్కడిదయ్యా అంటే ఇంటి లేడు కొడుకులేరు బిడ్డలేరు అన్నాం. పిల్లల పాపం నిజ స్వరూపం బయట పడాలంట మన పిల్లగాడు ఎవరో వాళ్ళ బాబు దగ్గర పోయి అడుగు పోన్లి. పర్వాలేదు సారు పర్వాలేదు సారు ఊళ్ళో ఉన్న పిల్లగాళ్ళ రసక్క తిరిగాడు ఏడుకున్నారమ్మా. అడుగుండు రోగం పాన బాగలేదు. అయ్యా రాజవర్య దండాలు దండాలు కట్టుకోనొచ్చా ఎందుకంటే ఒక పని వండి దగ్గరికి వచ్చినాము. ఒక మాట మా మనసులో కలిగింది. ఆ మాట నడుతున్నా ఇక్కడ కోపమా నాయన మీతోటి నేను నాతోటి మీరు ఊరిరాదు ఉత్తముడు అయితే పాలము నెల ప్రజలు పంపుతారు. అంటే మీకు ఏ బాధ వచ్చిందో ఏ కష్టం వచ్చిందో చెప్పుకోండి. అయ్యా నిన్ను అడిగే మాట ఏదో కాదు. నీ గర్భానా నీకు బిడ్డలు ఎంతమంది అయ్యా? నాకు బిడ్డలు లేరు. నీ గర్భాన బిడ్డలా లేరు లేరు నాయన. మరి కొడుకులు ఎంతమంది అయ్యా? ఒక్క కొడుకు అని చెప్తున్నా నీ కొడుకుని చూపెట్టుకోండి అంతే. వీళ్ళు తీసుకుని ఇంటికి పోతున్నా కూని కుష్టాది కొడుకు రోగపు కొడుకును కానీ చంద్రదేల మారదని ఇళ్ళ లోకం మీద అందరితో చెప్తాం. ఇప్పుడు మనసు చంపుకొని తరణాలకు వేసుకున్నాడు. కొడుకులు లేరు నాయన. చచ్చా అబద్ధమైన అతికదాటు ఉండాలి. కడపడిన భోజనం ఎత్తే మరీ అంత భోజనం చెయ్యాలి. ఎందుకయ్యా చిన్న కడప ముందర పెట్టుకుని అబద్ధం ఆడతావు. ఇక కొడుకులు లేరు బిడ్డలు లేరు అంటారు. నా కొడుకులు లేరు బిడ్డలు లేరు. మరి ఈ పిల్లగాడు ఎవరు? కుమారో
అన్నవా నాన్న నేను ఎవరికన్నా కొడుకును బాబు తల్లికన్నా కొడుకును నాన్న గీద ఊగిపోయి అన్న తండ్రి కళ్ళ మీద నీ తల్లి కళ్ళ కొడుకునే బాబు మామరన్న గారి కొడుకు పుష్టాది వాడని చెత్తకుండిన వాడెత్త తీసుకట్టుకొని సాదుకున్నవా నాన్న నీ తెగిపడ్డ నింగి సుక్కన్నా బాబు నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరి నీవన్న కొడుకు కాదన్నవే నాన్న నువ్వు ఎవరికన్నా కొడుకు కాదు నేను కన్నా నా కొడుకు వేరా నేను కన్నా నా కొడుకు వేరా కొడుకరారా మరి కట్టరాజా నీ అవజేతుల పుణ్యం కీడుకొచ్చే అందుకే అంటారురా ఈ కొడుకు నా కొడుకు కాదు అంటనా అవ్వ నా కొడుకు కాలరికి మంతాలు అంటాడు వాడు గుంటోడు అయిండు నా కొడుకు కాదంటనా నా కొడుకు రెక్కలేదు వాడు కొంటోడని నా కొడుకు కాదంటనా నా కొడుకు ఎట్టోడని నా కొడుకు కాదంటనా నేను కన్నా నా కొడుకు వేరా పుణ్యగడ్డ ఎందుకు పోయినావు నా తోటి పిల్లలంతా గుమ్మలు గుమ్మలు పోతుంటే వాళ్ళని చూసి వదరెక్కినా బాబు అందుకే నా కొడుకు పూని పుష్టాది వాడి నిలబడి నన్ను పదాలెక్కరియలేదే నాన్న మీ అవ్వయ్యదిన పుణ్యం అన్నవే బాబు ఏ పూజ నన్ను ఏదినాదో ఏ పూజది నన్ను ఎన్న మావ వరావే చంద్రమాదేవి కనుక మీద మన్ను పోయో ఏమి కనుక రెండు అన్నమో మా తల్లి ఏ పూజది కన్నది నా కొడుకు పుష్టాలు వాడన్నావు అబద్ధం ఆడి నా కొడుకు కాదన్నవా నాన్న మరి కొడుక మనకంట మహారాజా నాన్న మేము పిల్లలు లేని నాన్న మీ తల్లి తలదానం వేయలేదు కళ్ళకు చెప్పులేదు ముందు నోట తమ్మాకి ఎదుకొని కొడుక నేను భక్తి మీద పూజ పట్టినరా మీ తల్లి చంద్రమతి దేవి తమ్మాకి ఎదుకొని లింగం మీద ఉంచింది ఆ భగవంతుడు మీ తల్లి మీద భగవద్గీత కొడుకకి ఇలాంటి కొడుకును ఓడి కట్టినమా కొడుకు మీద తండ్రి తండ్రి మీద కొడుకు వాడి కన్నీరు ముండిరు వల్ల తల్లి అమ్మ చూసినారు ఇప్పటిదాకా నా కొడుకు లేరని అయ్యా ఇప్పుడు నా కొడుకు నువ్వు ఎడతాను నాయన నీ కొడుకు ఎడతాను ఆ కొడుకు నీ కొడుకే కదా ఇక లారా నా కొడుకు అయ్యా ఇక నీ కొడుకు ఉండాలి మేము ఊళ్ళో మేము అని ఉండాలి అయ్యో నాయన ఎందుకు తండ్రి అంత మాట మీ నోటికి ఎట్లా వచ్చే అయ్యా నీ కొడుకు రోగం మా ఆయన పడుతుంది మా పిల్లలు ఆగం అవుతారు మా భార్య ఆగం అవుతారు నీ కింద జీతం ఉన్న మంచిదే ఉండకుండా మంచిదే ఊళ్ళోకి వెళ్ళి అందరం వెళ్ళిపోతాం నీ కొడుకే ఉండని నువ్వే ఉండు నీ కొడుకు నువ్వు వెళ్ళగొట్టు మేము అందరం ఉంటాం మీ కొడుకు ఇల్లు ఉంటే నీ ఊళ్ళు ఉండవు అంతే అంటారా అందరూ ఒకటే కొడుకు ముఖం తండ్రి చూస్తాను తండ్రి ముఖం కొడుకు చూస్తాను అప్పుడు ఊళ్ళో ఉన్న ప్రేరోగులు నువ్వు రాళ్ళ రబ్బల పట్టి రాజ్యం వేస్తావా కుష్టాది వాళ్ళని రేపటి కాలాన నేను పెరిగి పెద్దోన్నయినాక కత్తి పట్టి రాజ్యం వెళ్తానా నేను కట్టె పట్టి నా కడుతుంటానా ఊరెళ్ళిపోతా ప్రాణముల మధ్యలో గుణాలు పట్టుకొని నువ్వు రాజ్యం వెళ్ళుకోవే నన్ను ఊళ్ళో ఉన్న రోగులు అయినాక నువ్వు రాళ్ళ రప్ప పట్టి రాజ్యం వెళ్తావానే బాబు
నీ కొడుకు మీద వాడు నువ్వు ఏడవద్దు అప్పుడు అయ్యా అన్నవాడు తప్ప ఊరు బయట నా కొడుకు గుడి చెప్పి ఊరు బయట నా కొడుకు నుంచి ఎప్పుడో యాళ్ళ పోయి ఇక్కడంత అన్న విషయం ఇక నా కొడుకు ఊళ్ళకు రానియను సరే సరే మంత్రులారా ఊరు బయట గుడిసె ఇల్లు అన్న వంటి తిట్టాడు కూడా చేస్తాను కొడుకు వండుకునేటానికి జీతగాడు వండుకునే వరిగడ్డను నులక మంచం పడేసి పక్కకు ఒక గొంగడు గొంతాడేసి శీలమారాజు నువ్వు ఆ కొడుకును ముట్టుకోవద్దు అన్నం మీదికి వెళ్ళేసి రావన్నా